ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం VVIS MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. మేం జెన్జీ ఈ నాన్సెన్స్ ను సహించాం. చెక్ పోస్ట్ దగ్గర భద్రతా సిబ్బందిని ఉద్దేశించి ఓ యువతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. డబ్బులు పెట్టి కాశ్మీర్కు వచ్చి ఇలా గంటల తరబడి వెయిట్ చేయడానికా అంటూ ప్రశ్నించిన యువతి, కాశ్మీరీలతో ఎలా ప్రవర్తిస్తారో టూరిస్టులతోనూ అలాగే ప్రవర్తిస్తున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 5 గంటలుగా చెక్పోస్ట్ వద్ద ఆపేశారని ఆరోపిస్తూ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఈ యువతి వీడియో వైరల్ కావడంతో చివరకు ఈ వ్యవహారం జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా దృష్టికి వెళ్ళింది. మరి జెన్జీ అంటూ యువతి చేసిన ఈ వ్యాఖ్యలపై సీఎం ఎందుకు సీరియస్ అయ్యారు? అసలు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏం జరిగింది? बिल्कुल सीनियर को बुलाओ ना। मंत्री यहाँ से कैसे निकलेगा? We are Gen-Zs. We are not tolerate this nonsense. We are not tolerate this nonsense. आप लोग मुझे बताओ, आप लोग बैठोगे या नहीं बैठोगे? बैठूंगा। चलो 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 कैसे रोकेंगे? 5 घंटे हो गए, निकालो सब लोग गाड़ी और चलो। वो कश्मीर एयरपोर्ट पे नहीं उतरे। हम नहीं जाएंगे, जाने भी नहीं देंगे। हम लोग पैसे देके घूमने आते हैं या फिर ये सब टॉलरेट करने आते हैं? ताला लगा दिया इन्होंने, कश्मीरियों के साथ तो करते हैं, अब बाहर के टूरिस्टों के साथ भी कर रहे हैं। देखो इन्होंने किसी ताला लगा दिया, फिर अपना नाम भी नहीं बताया और वहां चले गए। ये देखो यहाँ पे कोई भी जवाबदारी के लिए कोई नहीं बैठा है यहाँ पर। జమ్మూ కాశ్మీర్లోని కర్గిల్ వైపు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో భద్రతా తనిఖీల కోసం ఓ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను నిలిపివేశారు. ఈ క్రమంలో తాము సుమారు 5 గంటలుగా ఎదురు చూస్తున్నామని యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. టూరిస్టుల నుంచి డబ్బులు తీసుకొని ఇలాంటి పరిస్థితుల్లో గంటల తరబడి వేచి ఉండేలా చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు యువతి అసౌకర్యం పైన ప్రశ్నించడం సహజమేనని అంటుండగా మరికొందరు సున్నితమైన ప్రాంతాలలో భద్రతా తనిఖీలను అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వ్యవహారం పైన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. భద్రతా పరంగా సున్నితమైన ప్రాంతాలలో తనిఖీలు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో మేము జెన్జీ అనే మాటను అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు లేదా బెదిరింపులా ఉపయోగించడం సరికాదని అన్నారు. జెన్జీ అనేది ఒక తరం పేరే తప్ప భద్రతా నిబంధనలను పట్టించుకోకుండా ఉండేందుకు అది ఎలాంటి ప్రత్యేక హక్కుకు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యల సారాంశం. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ భద్రతా విధులలో ఉన్న సిబ్బందితో బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. అయితే మొత్తానికి యువతి హల్చల్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే కొందరు ఆ యువతికి సపోర్ట్ చేస్తుంటే జెన్జీ అయినంత మాత్రాన ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ఆమె తీరుపైన మరికొందరు ఫైర్ అవుతున్నారు.